వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మీడియా హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తోందని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. మీడియాను మోడీ ప్రభుత్వం వేటాడుతోందని, నిఘా పెంచిందని వివరించారు. మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రతిఘటనను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు న్యూస్ క్లిక్ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్తను అరెస్టు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో స్వతంత్ర జర్నలిజంపై దాడిని ఖండిస్తూ డియుజే, పిసిఐ, ఐడబ్ల్యూపిసి, ప్రెస్ అసోసియేషన్, కేడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. న్యూస్ క్లిక్ పోర్టల్ పై పుర్కాయస్తా అరెస్టు ప్రొసీడింగ్స్ ను పాటించకుండా మీడియాపై మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందని ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ అన్నారు. 2017లో ఎన్డీటీవీ ప్రమోటర్లపై సిబిఐ కేసుతో మోడీ ప్రభుత్వం స్పష్టంగా మీడియా వేట ప్రారంభించిందని తెలిపారు. కేంద్ర విధానాలపై విమర్శించే సాహసం చేసిన ఏకైక జాతీయ ఛానల్ ఎన్డీటీవీ మాత్రమే అని అన్నారు. ఎన్డీటీవీని అదాని తన సొంతం చేసుకున్న తర్వాత సిబిఐ కేసును మూసివేసిందని ఆయన తెలిపారు. దారుణ సెక్షన్లతో కూడిన బ్రాడ్కాస్ట్ బిల్లును కేంద్రం ప్రస్తుతానికి ఉపసంహరిస్తున్నప్పటికీ దానిని తిరిగి తీసుకురావడానికి ఇంకా అవకాశం ఉందని అన్నారు. న్యూస్ క్లిక్ లో ఢిల్లీ పోలీసులు జరిపిన దాడిలో స్వాధీనం చేసుకున్న వందలాది ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ తిరిగి రాలేదని న్యూస్ క్లిక్ వ్యవస్థాపక చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్తా అన్నారు. న్యూస్ క్లిక్ కు సహకరించిన వారి పరిశోధన పత్రాలు పోలీసుల వద్ద ఉన్నాయని, ఆదాయ పన్ను శాఖ చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. సామాన్య ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ నీలు వ్యాస్ థామస్ మాట్లాడుతూ ప్రభుత్వం, ఏజెన్సీల వేధింపులు జర్నలిస్టుల కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.